హాయ్ ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన శుభవార్త మీకు. సో ఈసారి ఎట్లా తిరిగి మనం జాబ్ కొట్టాల్సిందే అండి. సో మీకు ఈ పాటికే తెలిసి ఉంటుంది తమ్నైల్ చూసి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అత్యంత భారీ నోటిఫికేషన్ 5043 ఉద్యోగాలతో మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి ఇది ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది, అక్టోబర్ 10వ తారీఖు వరకు. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో అండి మీ దగ్గర డిగ్రీ ఉంటే చాలు, ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేయండి. 5043 ఉద్యోగాలతో ఈ నోటిఫికేషన్ విడుదలైందనమాట. సో ఆ వివరాలన్నీ కూడా మనం చెప్పబోతున్నాను. సో ఓకే, సో ప్రతి ఒక్కరు వీడియో చూసండి క్లియర్గా లాస్ట్ వరకు, అప్పుడే మీకు అర్థమవుతుంది. మనకి ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఒకసారి చూడండి పైన ఎంప్లాయ్మెంట్ న్యూస్ 3rd to 9th సెప్టెంబర్. ఇది ఇప్పుడు ఇంకా ఆగస్ట్. సో మనకు 3rd ఎడిషన్లో విడుదలయ్యే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకి నోటిఫికేషన్ అనేది రాబోతుందన్నమాట. ఓకేనా? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చిందండి. ఇక్కడ జోన్ వైజ్గా వ్యాకెన్సీస్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. ఒక విషయం స్టార్టింగ్లోనే చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకు ఇక్కడ నార్త్ జోను, అలాగే సౌత్ జోను, ఈస్ట్ జోను, తర్వాత వెస్ట్ జోను, నార్త్ ఈస్టర్న్ జోన్ అని చెప్పేసి మనకు జోన్స్ వైజ్గా విడుదల చేశారు వ్యాకెన్సీస్. మీరు ఏ జోన్ కిందైనా అప్లై చేయొచ్చు. మీరు ఒకవేళ సౌత్ జోన్ అనుకోండి, మీరు ఆంధ్రప్రదేశ్ అంటే సౌత్ జోన్ కిందకి వస్తారు. మీరు నార్త్ జోన్ కిందైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏదో ఒక్క జోన్కే అప్లై చేయండి. ఆ జోన్లో ఒక్క పోస్ట్కి మీరు అప్లై చేయొచ్చు. అంటే ఒక కేటగిరీ పోస్ట్కి అప్లై చేయొచ్చు. మీకు అర్హతలు ఉంది నాకు, సో రెండింటికి అప్లై చేసుకుంటా అంటే అవ్వదు. అందుకే చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఎవరు. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నార్త్ జోన్లో మొత్తం 2388 ఉద్యోగాలు వచ్చాయి నార్త్ జోన్లో. సో ఇక్కడ ఏమేమి ఉద్యోగాలు విడుదల చేశారు మొత్తానికి నోటిఫికేషన్లో అంటే, జూనియర్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు 22 పోస్టులు ఉన్నాయి నార్త్ జోన్లో అని నేను చెప్పేది. అలాగే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళకు 8 పోస్టులు ఉన్నాయి. తర్వాత స్టెనో గ్రేడ్ 2 43 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇవి ఎక్కువగా ఉద్యోగాలు ఉన్నాయండి. సో మనకు అసిస్టెంట్ గ్రేడ్ 3 జనరల్ విభాగంలో 463 ఉద్యోగాలు ఉన్నాయి. ఓకేనా? పోస్ట్ కోడ్ డి అండి ఇది. అసిస్టెంట్ గ్రేడ్ 3 జనరల్ విభాగంలో 463 ఉద్యోగాలు, అసిస్టెంట్ గ్రేడ్ 3 అకౌంట్స్ విభాగంలో 142 ఉద్యోగాలు, అసిస్టెంట్ గ్రేడ్ 3 టెక్నికల్ విభాగంలో 611 ఉద్యోగాలు, అసిస్టెంట్ గ్రేడ్ 3 డిపో విభాగంలో 1063 ఉద్యోగాలు, అసిస్టెంట్ గ్రేడ్ 3 హిందీ విభాగంలో 36 ఉద్యోగాలు. మొత్తంగా 2388 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత సౌత్ జోన్ కిందికి వచ్చినట్లయితే 989 ఉద్యోగాలు, జేఈ సివిల్ ఇంజనీరింగ్ 5, స్టెనో గ్రేడ్ 2 8 ఉద్యోగాలు, అసిస్టెంట్ గ్రేడ్ 3 జనరల్ విభాగంలో 155, అకౌంట్స్ విభాగంలో 107, టెక్నికల్ విభాగంలో 257, డిపో విభాగంలో 435, హిందీ విభాగంలో 22 ఉద్యోగాలు, మొత్తం 989 ఉద్యోగాలు. ఇక ఆ తర్వాత చూస్తే మనకు ఈస్ట్ జోన్ 768 ఉద్యోగాలు ఉన్నాయండి. సో ఇక్కడ అత్యధికంగా ఏమున్నాయి ఈస్ట్ జోన్లో అంటే, డిపో విభాగంలో అసిస్టెంట్ గ్రేడ్ 3 డిపో విభాగంలో 283 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక దాని తర్వాత టెక్నికల్ విభాగంలో 194 ఉన్నాయి, జనరల్ విభాగంలో 185 ఉన్నాయి, ఆ తర్వాత అకౌంట్స్ విభాగంలో 72, ఆ తర్వాత హిందీ విభాగంలో 17, ఇక ఆ తర్వాత సివిల్ ఇంజనీరింగ్ జేఈ విభాగంలో 7, ఎలక్ట్రికల్ మెకానికల్ విభాగంలో 2 ఉద్యోగాలు, ఆ తర్వాత వెస్ట్ జోన్ ఇక్కడ 713 ఉద్యోగాలు ఉన్నాయండి. ఇక్కడ కూడా మనకు టెక్నికల్ డిపో విభాగంలో ఎక్కువ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ తర్వాత నార్త్ జోన్లో, నార్త్ ఈస్టర్న్ జోన్లో ఇక్కడ చాలా తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ పేపర్ అనేది అంతవరకే ఉంది, మనకు కట్ అయిపోయింది. సో మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ నెక్స్ట్ వస్తుంది కదా, అప్పుడు మీరు చూడొచ్చు క్లియర్గా. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ మీరు అప్లై చేసుకోవాల్సింది మన సౌత్ జోన్ అయినా నార్త్ జోన్ అయినా ఏదైనా పర్లేదు. సో మీకు ఎక్కువగా ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయంటే నార్త్ జోన్ కింద ఉంటాయి. ఎందుకంటే అక్కడ సివిల్స్ ఎక్కువగా టాప్ క్లాస్, ఎక్కువగా మన టాప్ ఎంఎన్సీలలో అలా జాబ్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగాలపైన అంత ఇంట్రెస్ట్ చూపియ్యారనమాట. సో అక్కడ చేయండి, కొంచెం ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా మీ ఇష్టం. ఆ తర్వాత మీరు రీసెర్చ్ చేసి ఎక్కడైతే బాగుంటుందో అక్కడ చేయండి. ఇక ఆ తర్వాత మన క్వాలిఫికేషన్లు గమనిద్దాం. ఇక్కడ సో మెయిన్లీ మనం అప్లై చేసుకోవాల్సినవి ఏవి అంటే, అసిస్టెంట్ గ్రేడ్ 3 జనరల్ డిగ్రీ అనేది ఏ విభాగంలో పాస్ అయినా పర్లేదు. డిగ్రీ అనేది ఏ విభాగంలో పాస్ అయినా పర్లేదు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత అకౌంట్స్ ఎవరైతే బీకామ్ చేసి ఉంటారో సో వాళ్ళు అప్లై చేయొచ్చు.
ఇది అకౌంట్స్ విభాగంలో ఉన్న ఉద్యోగాలకు మాత్రమే. బీకామ్ అనేది కంపల్సరీ. బీకామ్ కాకుండా వేరే ఏ డిగ్రీ చేసినా అప్లై చేయలేము. బీకామ్ చేసి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఆ తర్వాత డిపో విభాగం, ఇది కూడా ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ప్రతి ఉద్యోగానికి మ్యాండేటరీ అండి. సో డిపో ఉద్యోగానికి ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు, అలాగే జనరల్ ఉన్న ఉద్యోగాలకి ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు. అకౌంట్స్ విభాగంలో ఉన్న వాటికి బీకామ్ ఉండాలి. సో ఈ 3 రకాల ఉద్యోగాలకు నాకు తెలిసి చాలామంది అర్హులు అవుతారు, ఎందుకంటే అందరి దగ్గర ఐఐ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఇక ఆ తర్వాత చూస్తే జూనియర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎవరైతే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తారో వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదా డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ అడిగారు. సో డిగ్రీ ఉంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. తర్వాత ఎలక్ట్రికల్, మెకానికల్, సో ఇక్కడ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అండి, కాకపోతే ఎక్స్పీరియన్స్ కావాలి. తర్వాత స్టెనోగ్రేడ్ అండి, దీనికి డిగ్రీ పాస్ అవ్వాలి. అయితే 40 పదాలు నిమిషానికి టైపింగ్ వచ్చి ఉండాలి, అలాగే షార్ట్ హ్యాండ్ కూడా వచ్చి ఉండాలి. షార్ట్ హ్యాండ్ వచ్చిన వాళ్ళు స్టెనోగ్రేడ్ 3కి అప్లై చేసి స్టెనోగ్రేడ్ 2కి అప్లై చేసుకోవచ్చు. ఇక టెక్నికల్, సో దీనికి బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్, లేదంటే బీఎస్సీ అయితే బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫుడ్ సైన్స్లో చేసిండ్రో బీఎస్సీ వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదంటే అగ్రికల్చర్ విభాగంలో పాస్ అయిన కూడా అప్లై చేయొచ్చు. బీటెక్ చేసిన వాళ్ళు, బీఈ ఇన్ ఫుడ్ సైన్స్లో చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు టెక్నికల్ విభాగానికి. ఇక హిందీ అనేది కంపల్సరీ. సో మనకి హిందీ విభాగంలో డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి, అలాంటి వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో క్వాలిఫికేషన్స్ క్లియర్ కదండి. ఇక మనకు వయసు చూస్తే మనకి ఇక్కడ చూసినట్లయితే ఏదైతే మనము జనరల్ విభాగంలో, డిపో విభాగంలో, అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు అకౌంట్స్ విభాగంలో అప్లై చేయాలనుకుంటున్నామో వాటన్నిటికి కూడా మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 27 ఇయర్స్. మ్యాక్సిమం 27 ఇయర్స్. మీరు జేఈ ఉద్యోగాలకు అప్లై చేస్తే మ్యాక్సిమం 28 ఇయర్స్ అనేది వయసు. ఇక స్టెనోకి 25 ఏళ్ళు మ్యాక్సిమం వయసు. హిందీ విభాగంలో ఉన్న ఉద్యోగాలకు 28 ఏళ్ళు మ్యాక్సిమం వయసు. సో మినిమం 18 ఇయర్స్ అండి. సో ఎక్కువ మంది అర్హత ఉన్న వాటికి ఏంటి అంటే 18 to 27 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్. మీరు ఎస్సీ ఎస్టీ అయితే 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులు అయితే 3 ఏళ్ళు రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ యొక్క జనరల్ విభాగంలో, డిపో విభాగంలో ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటికి శాలరీ బేసిక్ పే 28,200 రూపాయలు అండి. సో బేసిక్ పే 28,200 చాలా మంచి శాలరీ. ఇది అన్ని అలవెన్సెస్ కలుకొని 50,000 వరకు శాలరీ తగులుతుందండి. నిజంగా ఇది గుడ్ ఆపర్చునిటీ. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మిస్, ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి వీటికి. సో ఇక మనకు చూస్తే ఇక్కడ పేస్ 1, పేస్ 2 ఇలా సెలక్షన్ ఉంటుంది. మనకు పేస్ 1 అందరికీ ఉంటుందండి. మీరు ఏ విభాగానికి అప్లై చేసుకున్నా, ఏ ఉద్యోగానికి అప్లై చేసినా పేస్ 1 అందరికీ ఉంటుంది. ఈ పేస్ 1లో ఇంగ్లీష్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ స్టడీస్, ఇక్కడ ఏంటంటే 8th క్లాస్ లెవెల్లో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఇవి వస్తాయన్నమాట. సో అలా ఉంటాయి. 100 క్వశ్చన్లు, 100 మార్కులకు 60 నిమిషాలు టైం ఇస్తారు. సో పేస్ 1లో వచ్చిన మార్కుల ఆధారంగా పేస్ 2కి ఎంపిక చేస్తారండి. సో నేను చెప్పిన జనరల్, అకౌంట్స్, అలాగే టెక్నికల్ కానీ, డిపో కానీ, సో వీటన్నిటికీ ఏంటంటే పేపర్ 1 మాత్రమే ఉంటుందండి. సో ఇక్కడ బాగా గమనించండి. సో మనకు పేస్ 1 అయిపోతుంది. పేస్ 2కి వచ్చేటప్పటికి మనకు పేపర్ 1. సో పేపర్ 1 చిన్న కరెక్షన్, జనరల్ విభాగం వాళ్ళకి పేపర్ 1 మాత్రమే ఉంటుంది, డిపో విభాగానికి పేపర్ 1 మాత్రమే ఉంటుంది. అకౌంట్స్ విభాగానికి అయితే పేపర్ 1 మరియు పేపర్ 2 కూడా ఉంటుంది. సో టెక్నికల్ విభాగం కూడా పేపర్ 1 మరియు పేపర్ 2 ఉంటుంది. సో పేపర్ 1లో 120 క్వశ్చన్స్ అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 1 మార్క్ ఉంటుంది ఒక క్వశ్చన్కి. 120 నిమిషాలు టైం, సో 90 నిమిషాలు టైం ఇస్తారు. 120 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. నెగిటివ్ మార్కింగ్ ఉందండి, సో జాగ్రత్తగా అయితే రాయండి. సో తర్వాత పేపర్ 1 అందరికీ ఏముంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ అబిలిటీ, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ స్టడీస్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. సో పేపర్ 2 ఏదైతే ఉందో, సో మీకేంట్రా అంటే పేపర్ 2 అనేది మీ యొక్క సబ్జెక్టుల పైన పేపర్ 2 అయితే ఉంటుందన్నమాట. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇవి మనము సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 10 వరకు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. మనకు ఫీజు కూడా ఉందండి. సో అంతకుముందు మనం ఏంటంటే ఎక్కడ ఉంటుంది మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు పేజ్ 1కి నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరులో ఉంటుంది. సో పేజ్ 2లో పేపర్ 1 రాస్తారు కదా, అప్పుడు ఎక్కడ ఉంటుంది సెంటర్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు అనమాట. సో పోస్టింగ్ అనేది సో మీకు ఎక్కడైనా ఇవ్వచ్చు, ఆల్ ఇండియా వైజ్ ఎక్కడైనా మీకు పోస్టింగ్ ఇవ్వచ్చు. సో మన సొంత రాష్ట్రాలు వేసేదానికి చాలా ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి.
ఓకేనా. సో ఫీజు వచ్చేసరికి మనకు 500 రూపాయలు ఫీజు అండి. సో పేమెంట్ ఫీజు చూడండి, 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, ఉమెన్ అభ్యర్థులకు ఫీజు ఉండదన్నమాట. వాళ్ళు ఫ్రీగా అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో మీకు అన్ని వివరాలు కూడా అందాయని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.